మనతో పాటు గైనకాలజిస్ట్ గీత గారు ఉన్నారు. ఇక్కడ నుండి సిటీకి టౌన్ లో పోవాలనుకుంటున్నారు. మీరు ఎన్నేళ్ళ నుండి ఇక్కడ హాస్పిటల్ నడుపుతున్నారు, ఎందుకు కారణం ఏంటి? అంటే నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏమీ గానీ అవైలబిలిటీ లేదు. ఆఖరికి మనకు కూరగాయలు కూడా దొరకని టైం మేము ఇక్కడ ఎంటర్ అయినప్పుడు. ఇక్కడ ఏం టెక్నాలజీ? టెక్నాలజీ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మేము వీఆర్ ద ఫస్ట్ పర్సన్ స్కానింగ్ అంటే ఏంటి ఇంట్రడక్షన్ చేసిందే ఫస్ట్ మేము. ఓకే, మీరు అన్ని లక్షలు పెట్టి స్కాన్ మిషన్లు కావచ్చు ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, అంటే ఇక్కడ అంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుంటారా? ఇక్కడ మేము స్టార్ట్ చేసింది 100 రూపాయలతోనే. ఒక మంచిగా డెలివరీ అయిందంటే 200 రూపీస్ ఇచ్చారంటే మాకు ఆ రోజు పండగ. మా ఫీజు స్టార్టింగ్ నాది 10 రూపీస్, 10 రూపాయల వైద్యం, 10 రూపాయల వైద్యం, 5 రూపాయలు పిల్లలకి. ఎక్కువ ఇక్కడ మీరు నార్మల్ చేస్తారు అంటే దాని తగ్గట్టు ఆపరేషన్కి వెళ్తారు? ప్రౌడ్లీ ఐఎమ్ సేయింగ్ అంతవరకు నేను, ఎందుకంటే 70 to 75% నార్మల్ డెలివరీస్ చేస్తాను. మీ దగ్గరికి ఎందుకు రావాలా? మీ దగ్గర ఎక్విప్మెంట్ ఎలా ఉంది? సిటీ ఫెసిలిటీ అందరికి 4 వీలర్స్ ఉంది, ఇక్కడ జరగాల అని ఏం లేదు. వాళ్ళు లక్షణంగా వేరే అవుట్ స్టేషన్స్ కి వెళ్ళొచ్చని ఒకటి నమ్మకం. ఒక బాబుకి మోతు బ్రీతింగ్ ఇచ్చి బతికాల్సి వస్తుంది, అట్లా అప్పుడు ఎంత మంది బ్రతికించినాక బాబు ఏడిచినప్పుడు మీరు ఎలా ఆనందపడతారు? అంటే ఒక బేబీని బ్రతికించాను కదా, దాని వెనక ఉండే పెయిన్ మాత్రం చాలా ఎక్కువ. ఎప్పటి వరకు డెలివరీ చేసేంత వరకు, డెలివరీ బేబీ ఏడ్చిన తర్వాత పొందే ఆనందం అన్ని మర్చిపోతాం. మదర్ ఎట్లా మర్చిపోయి ఆనందం పొందుతారో డాక్టర్స్ కూడా అంతే ఆనందం పొందుతారు. మనం చాలా సందర్భాల్లో పల్లెటూరులో కావచ్చు డెలివరీ అంటే ఇంట్లో కూడా డెలివరీ అవుతారు. ఆ సందర్భాలు అంటే మీరు ఏమైనా ఇంటికి వెళ్ళి కూడా డెలివరీ చేసాక అవసరం పడింది ఎప్పుడైనా? ఎక్కడ డెలివరీస్ ఇంట్లో అయినారు, ఇది మాత్రము ఎవరికి జరిగిండదేమో. విలేజ్ సెటప్ కాబట్టి. మరి ఇప్పుడు చాలా మటుకు ప్రెగ్నెన్సీ కావడం గతంలో ఈజీగా ఉంది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకు మేడం? అంటే ఎవరిలో లోపం ఉంటుంది? ఫుడ్ విషయంలో ప్రాబ్లం అయిందండి. అందరూ జంక్ ఫుడ్ కి అలవాటు పడినారు. మెయిన్ గా ఏమంటే ఇద్దరు వర్కింగ్ లేడీస్, లేట్ మ్యారేజెస్. మీరు బనాయనపల్లి వచ్చి చిన్న హాస్పిటల్ ఉంటే మీ ఫాదర్ కానీ పేరెంట్స్ కానీ అక్కడ ఎందుకు సిటీలో వెళ్ళొచ్చు కదా, ఆడ పెట్టచ్చు కదా అని చెప్పి రిస్ట్రిక్షన్స్ కానీ మనం చెప్పారు మీకు? ఖచ్చితంగా జరిగింది, లేదని చెప్పట్లేదు. ఎందుకంటే ఎందుకు గవర్నమెంట్ సైడ్ ఎందుకు పోలేదు? గవర్నమెంట్ జాబ్ సైడ్ నేను ఇప్పుడు పేరు అయితే చెప్పకూడదు. కాంట్రాక్ట్ బేసిస్ మీద రమ్మని దాదాపు 20 years బ్యాక్ ఇంకా నన్ను చాలా మంది లోకల్ లీడర్స్ అందరూ పిలిచారు. నెక్స్ట్ డేనే మీకు పోస్టింగ్ ఇస్తాను. మేడం ఫైనల్ మీ గోల్ ఏమైనా ఉందా? వీలైతే ఒక ఎండ్ ఏజ్ లో మాత్రము అన్ని ఇచ్చిపెట్టిన తర్వాత ఈవెన్ ఐ వాంట్ టు ఎంజాయ్ మై రిటైర్డ్ లైఫ్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను కిరణ్. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా బనాయనపల్లిలో ఉన్నాం. బనాయనపల్లిలో గీత హాస్పిటల్లో ఉన్నాం. మనతో పాటు గైనకాలజిస్ట్ గీత గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. నమస్తే. మేడం బనాయనపల్లిలో మొట్టమొదటి హాస్పిటల్ మీదే 1995లో. అవును. అప్పటి నుండి మీరు ఇక్కడే ఉన్నారు బనాయనపల్లిలో. అంటే చాలా మంది డాక్టర్లు ఇక్కడ నుండి సిటీకి టౌన్ లో పోవాలనుకుంటున్నారు. మీరు ఎన్నేళ్ళ నుండి ఇక్కడే హాస్పిటల్ నడుపుతున్నారు, ఎందుకు కారణం ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే నేను పుట్టి పెరిగిందంతా సిటీలోనే. కానీ మేము మ్యారేజ్ అయినప్పుడు సార్ అడిగారు, మాది పక్కా విలేజ్కి ఇంకా చాలా చిన్నది, సో అక్కడ సెటిల్ అవ్వడానికి ఏమైనా అభ్యంతరం ఉందా అని. సో అబ్సల్యూట్లీ నో. నాకు విలేజ్లో సర్వీస్ చేయడం అనేది చాలా ఇష్టము, చిన్నప్పటి ఇంకా ఇష్టం నాకు విలేజ్ సర్వీస్. అలా అనుకోకున్నట్ల మాకు సంబంధం అట్లా కలిసి రావడంతో ఇష్టంగా వచ్చి ఇక్కడ సెటిల్ అయినాం. అది ముఖ్యమైన రీజన్. ఇద్దరు ఒకే మాట అనుకొని ఇక్కడ విలేజ్లో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాం. యాక్చువల్గా ఇద్దరు డిస్టింక్షన్ స్టూడెంట్స్, గోల్డ్ మెడలిస్ట్ నేను MBBSలో. బట్ అయినా కూడా నాకు విలేజ్ సర్వీస్ అనేది చిన్నప్పటి ఇంకా నా ఇష్టం ఉండింది కాబట్టి మేము ఎప్పుడు బాధపడలేదు, విలేజ్లో ఉన్నామని బాధపడలే. సో అలా ఇట్లా కంటిన్యూ అయిపోయింది. 31 years ప్లస్ అయిపోయింది. 31 years మేడం? 31 years క్రాస్ అయిపోయింది. ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నాము. అంటే చాలా మంది డాక్టర్లు పెద్ద హాస్పిటల్లో చేయాలా, ఇంకా సర్వీస్ వేరే టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ ముందు పోవాలా అని చెప్తున్నారు. ఇంతకు ఇక్కడ ఏం టెక్నాలజీ ఉంది? అంటే పేరుకి మనది చిన్న ఊరు అని అనిపించవచ్చు. బనగానపల్లి చిన్న ఊరే, నిజమే. అంటే నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏమీ కానీ అవైలబిలిటీ లేదు. ఆఖరికి మనకు కూరగాయలు కూడా దొరకని టైం మేము ఇక్కడ ఎంటర్ అయినప్పుడు. ఏమంటే ఏం లేదు, వారానికి ఒక్కసారి వెజిటేబుల్స్ దొరికే అంత ప్లేస్. కానీ మేము టెక్నాలజీ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మేము వీఆర్ ద ఫస్ట్ పర్సన్ స్కానింగ్ అంటే ఏంటి ఇంట్రడక్షన్ చేసిందే ఫస్ట్ మేము. అంటే కర్నూలు జిల్లాకి మొత్తం అప్పటికి 22 స్కాన్ మిషన్స్ ఉండే. దాంట్లో 8వ నంబర్ అంటే రిజిస్ట్రేషన్ నంబర్ నాది 8. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు
8వ నంబర్ రిజిస్ట్రేషన్ నంబర్ నాది. అంటే అంత త్వరలో మేము అల్ట్రాసోనోగ్రఫీ అంటే ఏంటి అనేది పేషెంట్స్ ఎవ్వరు కూడా స్కానింగ్ అంటే వద్దు అది అంటే రేడియేషన్ అవుతుంది బేబీకి, మనం చేయించుకోకూడదు అనే అవగాహన ఉంటుంది అప్పుడు. సో దాదాపుగా ఎన్ని వేల పాంప్లెట్స్ తయారు చేసి ఇది పిండానికి ఎలాంటి హాని కలగదు, లోపలుండే పిండము ఆరోగ్యంగా ఉందా లేదా, ఏదైనా అవయవ లోపాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే అని చెప్పి అప్పట్లోనే మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే దాదాపు 25 ఇయర్స్ బ్యాక్, మోర్ దెన్ 25 ఇయర్స్ స్కానింగ్ మిషన్ తెచ్చి ఫస్ట్ ఒకటి చిన్నది జపాన్ మేడ్ షిమాడ్జో అని, అది ఇప్పుడు నో మోర్, 3.5 lakhs అప్పట్లోనే ఆ మిషన్ బ్లాక్ అండ్ వైట్ తెచ్చుకున్నాము. తర్వాత పేషెంట్స్కు మంచిగా అవగాహన వచ్చిన తర్వాత స్కానింగ్కు మంచిగా దాన్ని ట్రైనింగ్ అంతా తీసుకున్న తర్వాత అప్పర్ హ్యాండ్ మోడల్ తీసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఫిలిప్స్ అఫినిటీ 70ని హైయర్ ఎండ్ మిషన్, అంటే స్కానింగ్ సెంటర్స్లో ఎలా ఉంటుందో అంత మంచి మిషన్ తెచ్చుకున్నాం అనమాట. దానివల్ల పేషెంట్స్కి టిఫా స్కాన్స్ కానీ ఇంకా అంటే ఇన్ డెప్త్ బేబీ లోపల ఏ ఒక్క చిన్న లోపం ఉన్నా కూడా, అంటే 5 weeks 5 days మినిమం, అంటే మామూలుగా 6 weeksలో మనకు పిండం గుండె చప్పుడు కనబడుతుంది. పొట్టని ఇంకా చూడాలంటే కనీసం ఒక్కోసారి కనబడకపోవచ్చు, ఎందుకంటే ఆవగింజంత సైజ్ ఉంటుంది. అది మనం ఈ స్కాన్లో 5 weeks 5 daysలో చక్కగా హార్ట్ బీట్ వినొచ్చు, చూడొచ్చు, పేషెంట్ కూడా చూపిస్తాను నేను. అసలు అంటే అర్లీ డిటెక్షన్, ఏ ఒక్క చిన్న లోపం ఉన్నా కూడా హ్యాపీగా మనము స్కాన్లో డిటెక్ట్ చేయొచ్చు. అలాగే సార్ది కూడా అంతే, మొత్తం మిషనరీస్ ఏదైతే ఉందో అంటే ఓటీ కానీ ఈవెన్ ఎక్విప్మెంట్స్ కానీ, అప్పట్లోనే పసిరికాలు వస్తే మనకు ఏ మిషన్ కావాలని నెబులైజ్ ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఊర్లో ఎక్కడ కూడా ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటా ఉండలే. అప్పుడు మేము నంద్యాలని ఇంకా అప్పట్లోనే 7 bulk సిలిండర్స్ కొని పెట్టేవాళ్ళం అనమాట. నెబులైజేషన్ కానీ ఈవెన్ ఎనీ ఇన్స్ట్రుమెంటేషన్, మెడికేషన్ ఏది ఉన్నా కూడా మనము విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు ఇన్స్టాల్. ఎందుకంటే ఎక్కడ క్వాలిటీలో మేము తగ్గింది. అసలు వేరే చోట వాళ్ళు చూపించుకునే వాళ్ళకి మెడికేషన్ దొరకకపోతే గీతా హాస్పిటల్ ఖచ్చితంగా ఉంటుందని వచ్చేవాళ్ళు. అంటే ఈవెన్ మెడికేషన్స్ కూడా అంటే అంత స్టాండర్డ్ డ్రగ్స్ వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో బెంగళూరులో చూపించుకునే వాళ్ళు కూడా మెడికేషన్ వాళ్ళకి కావాలంటే మన కౌంటర్కి వచ్చేవాళ్ళు. అంటే సో మచ్ గ్యారంటీడ్ దట్ మనకు అవైలబిలిటీ అంత కంపెనీది మంచిది దొరుకుతుందని. సో అలా మేము స్టార్ట్ చేసి విలేజ్లో ఉన్నామని ఏ భావన లేదు. వీఆర్ గివింగ్ సర్వీస్ మోర్ దెన్ ఎ సిటీ, అంత క్వాలిటీతో ఇస్తున్నాం. అసలు వీఆర్ హ్యాపీ ఫర్ దట్. మేడం, ఓకే, మీరు అన్ని లక్షలు పెట్టి స్కాన్ మిషన్లు కావచ్చు ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, అంటే ఇక్కడ అంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుంటారా? ఇక్కడ డబ్బు విషయానికి వస్తే ఖచ్చితంగా మనము ఇచ్చే క్వాలిటీ సిటీ లెవెల్లో ఉన్నా కూడా మనకు అంత ఇన్పుట్ అయితే ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఇప్పుడు ఒక నార్మల్ డెలివరీస్కే తీసుకోండి, ఒక సిజేరియన్ అనేది మామూలుగా మేము స్టార్టింగ్ చేసినప్పుడు 6,500కి స్టార్ట్ చేశాను. డెలివరీ 100 రూపాయలతో స్టార్ట్ చేశాను. 100 రూపాయలు డెలివరీ 100 రూపాయలు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మేము స్టార్ట్ చేసింది 100 రూపాయలతోనే. ఒక మంచిగా డెలివరీ అయిందంటే 200 రూపీస్ ఇచ్చారంటే మాకు ఆ రోజు పండగ. మళ్ళీ మా ఫీజు స్టార్టింగ్ నాది 10 రూపీస్, 10 రూపాయలు వైద్యం, 5 రూపాయలు పిల్లలకి. ఇంకా దాదాపుగా మాక్సిమం పిల్లలు వస్తే మేడం మీరు ఇంజక్షన్ వేయరు కదా, మరి డబ్బులు ఎంత ఇవ్వము అని చెప్పి పిల్లలు పీడియాట్రిక్ 5 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. సో అలా ఇవ్వకపోయినా మేమేం అనేవాళ్ళం కాదు. అలా వైద్యం స్టార్ట్ చేసాము. సో అవర్ ఇన్కమ్ వాజ్ స్టార్టింగ్ డే ఇన్కమ్ వాజ్ 45 రూపీస్. మంత్లీ ఇన్కమ్ అట్లా తీసుకున్నా కూడా మాకు ఒక 450, మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి 1000 వచ్చేది. అది మంత్లీ ఇన్కమ్ వెన్ వీ స్టార్టెడ్ అవర్ ప్రాక్టీస్ 31 years బ్యాక్. సో ఇప్పటికి కూడా మాకు కంపారిబుల్లీ మేము ఇచ్చే క్వాలిటీకి ఐఎమ్ టేకింగ్ లెస్, అది మాత్రం షూర్. ఇప్పటికి కూడా నేను ఇచ్చే క్వాలిటీ డ్రగ్స్కి డెలివరీస్ కానీ సిజేరియన్ కానీ కంపేర్ టు నంద్యాల కర్నూలు ఖచ్చితంగా నేను తక్కువగానే తీసుకుంటాను. కంపారిటివ్లీ మేము కాంప్రమైజ్డే. ఇట్స్ ఓకే, ఏం బాధపడట్లేదు మేము. ఇప్పటికైనా కష్టపడినాక ఏదో ఒకటి ఫలితం తగ్గుతుంది అంటారు. అంటే వీఆర్ హ్యాపీ. ఇప్పుడు ఒకటే అండి, మేము కరోనా వచ్చిన తర్వాత నేను సార్ ఇద్దరు అఫెక్ట్ అయినాము. ఇద్దరు అఫెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ పీక్లోకి వెళ్ళాము ఇద్దరు. నాకైతే లైఫ్ ఎండేంజర్ ఉండేది, 1% గ్యారంటీ కూడా లేదు. 98% లంగ్ ఇన్వాల్వ్ అయ్యిండే. సో సార్ వాళ్ళు కూడా గ్యారంటీ చెప్పలేదు. బట్ ఆఫ్ కోర్స్ గాడ్స్ గ్రేస్ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మా కోసము ప్రే చేసిన వాళ్ళు ఎంతమంది వచ్చి కలిసారంటే ఇరెస్పెక్టివ్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ప్రతి ఒక్క పేషెంట్లు చాలామంది వచ్చి మాకు చెప్పారు
మేడం మీకోసం మేము చర్చ్ వెళ్ళాము, మసీదుకి వెళ్ళాము, దీపాలు పెట్టాము, ఇట్లా అప్పుడు మాకు హార్ట్ఫుల్ అనిపించింది. చాలు మా జీవితం, డబ్బు కాదు ముఖ్యము, సర్వీస్ ముఖ్యమని అర్థం. అంటే వీఆర్ దేర్ ఇన్ దేర్ హార్ట్ అంతే. అది అనిపించిన తర్వాత వీ ఫెల్ట్ వీఆర్ లక్కీ అంతే. మనం ఇన్ని రోజులు చేసిండే సేవ ఈ రోజు మమ్మల్ని వాళ్ళు బతికించుకున్నారు అనిపించింది. అట్లా మేడం, ఇప్పుడు గైనకాలజిస్ట్ విషయానికి వస్తే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ వస్తుంటే ఇప్పుడు డెలివరీ టైంలో ఇక్కడ నార్మల్ డెలివరీ చేస్తారా, ఆపరేషన్ చేస్తారా అన్న భయంతో వస్తారు. ఎక్కువ ఇక్కడ మీరు నార్మల్ చేస్తారా అంటే దాని తగ్గట్టు ఆపరేషన్కి వెళ్తారా? లేదు, ఇప్పుడు నేను ఇంతవరకు చేసిన దాంట్లో అప్రాక్సిమేట్గా 14,000 ఇంకా 15,000 డెలివరీస్ అయ్యింది. 15,000 మేడం అప్రాక్స్గా. ఎందుకంటే లేదు టోటల్ డెలివరీస్ అంటే ఫస్ట్ 10 years మనము పాత హాస్పిటల్లో ఉన్నప్పుడు కరెక్ట్ అయిన డేటాస్ అంతా మోస్ట్లీ నాకు కొన్ని మిస్ అయి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కా మేము లెడ్జర్ అని మెయింటైన్ చేసాము. నా దాంట్లో మాత్రం 70 to 75% అన్ని నార్మల్స్. మీరు ఎప్పుడైనా నా లెడ్జర్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. హానెస్ట్లీ ప్రౌడ్లీ ఐఎమ్ సేయింగ్ అంతవరకేనండి. ఎందుకంటే 70 to 75% నార్మల్ డెలివరీసే చేస్తాం. అప్పట్లో ఇక్కడిని ఇంకా బనగాలపల్లిని ఇంకా నంద్యాలు పోయేదానికి కూడా రూట్ వేస్ లేదండి. ఇప్పుడు ఒక 10 years ఇంకా ఇంప్రూవ్మెంట్, రోడ్ వేస్ ఇంప్రూవ్ అయింది, కానీ అప్పుడు బస్సెస్ కూడా లేదు, ఫెసిలిటీస్. చాలా కష్టపడేవాళ్ళు. సో బై హుక్కార్కుకు మనము అంటే డెలివరీస్లో కూడా నార్మల్ కాకపోతే ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. అవుట్లెట్ ఫోర్సెప్స్ చేయడము, వ్యాక్యూమ్ సెక్షన్ చేయడము, గ్రేట్ డిఫికల్టీస్, కొన్ని రిస్క్ తీసుకొని చేయాల్సి పడతా ఉంటే మెజారిటీ అప్పుడు పేషెంట్ కోఆపరేషన్ కూడా అలాగే ఉండేది. అంటే ఇది ఇప్పటి మాట కాదు, ఒక 10 years బ్యాక్ పేషెంట్ కోఆపరేషన్ చాలా బాగుండింది. ప్లస్ వాళ్ళకు మేము రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది పరిస్థితి, ఇంత కష్టం అవుతుంది కాన్పు, బేబీకి ఏమైనా ప్రమాదం రావచ్చు, మీరు అక్సెప్ట్ చేస్తేనే మేము చేస్తాము, లేదు అంటే వాళ్ళు అక్సెప్ట్ చేసేవాళ్ళు. పర్లేదు మేడం, మీ ప్రయత్నం మీరు చేయండి, అకస్మాత్ ఏదైనా మేమేమి బాధపడము, ఇంకొక కాన్ చూసుకుంటానని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే మీరు ముందే చెప్పొచ్చు కదా సెక్షన్ అవుతుందని, మేము ఒప్పుకునే వాళ్ళం కదా అని ఉంటారు. సో ఇప్పుడు అందరికీ ఒకరిద్దరు పిల్లలు, అప్పట్లాగా ఎక్కువ మందికి అనేవాళ్ళు లేరు. కాబట్టి ఒక్క ప్రెషియస్ బేబీ వాళ్ళకు కూడా వాళ్ళ విధానంగా చూసుకున్నా కూడా ఎక్కువ మందికి అనే స్తోమత లేదు. ప్లస్ వాళ్ళకు కాస్ట్ ఎఫెక్ట్ కూడా అంతే అవుతుంది. అండ్ పేషెంట్ కూడా కొద్దిగా ఎక్కువ సున్నితమైనారు. దానివల్ల వాళ్ళకు అందరూ సాఫ్ట్వేర్స్ అవ్వడంతో, సున్నితంగా కంప్యూటర్ మీద కూర్చోడంతో వాళ్ళకు ఫిజికల్ వర్క్ తగ్గిపోయింది. సో ఆ రీజన్తో వాళ్ళు నార్మల్ డెలివరీ కూడా పెద్దగా కోఆపరేషన్ తగ్గింది. నిజం చెప్పాలంటే బేర్ డౌన్ చేసే కెపాసిటీ చాలా తగ్గిపోయింది. అంటే నేను ఇన్ని రోజులు నేను చూస్తున్నది 10 years బ్యాక్ ఇప్పటికు చాలా డిఫరెన్స్ ఉంది. అసలు అప్పట్లో పేషెంట్ చాలా చక్కగా డెలివరీస్ చేసుకునే వాళ్ళు, కోఆపరేటివ్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు అంత లేదు. సో అని ఈదర్ సైడ్ సెక్షన్స్ పెరగడానికి కారణం అంటే ఒక డాక్టర్స్ అనే కాదు, పేషెంట్ సైడ్ ఇంకా కూడా చాలా కోఆపరేషన్ అంతగా లేదు. అంటే కొంతమంది ఇప్పుడు పిల్లలే కావట్లేదు, మెయిన్ థింగ్ పిల్లలు డిలే అవుతున్నారు. 4 years 5 years మ్యారేజ్ అయిన తర్వాత IVF సెంటర్కి పోయి అంత కష్టపడి వస్తున్నారు. సో వాళ్ళకి చాలా ప్రెషియస్. ఏ మాత్రం బేబీకి ఇదైనా డాక్టర్ని హరాస్ చేస్తారు. ఆ రీజన్తో డాక్టర్స్ కూడా కొన్నిసార్లు వద్దులే ప్రెషియస్ ప్రెగ్నెన్సీ, మళ్ళీ ఇంకోటి అవుతారో లేదో అనే భయంతో కొన్నిసార్లు సర్జరీకి వెళ్ళాల్సి పడతా ఉంది డాక్టర్స్ ఫోర్స్ఫుల్గా. అందరూ అని చెప్పట్లేదు, సమ్ టైమ్స్ వీల్ బి ఫోర్స్డ్, అంతవరకే. అలా మేడం మీరు చెప్పారు 10 ఏళ్ళ కిందట బయటకు పోనీక రోడ్లు కూడా లేవు, అప్పుడైతే మీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, సిటీకి వెళ్తారు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆయన ఇప్పుడు కూడా మీ దగ్గరకు వస్తున్నారు పేషెంట్లు? ఒకవేళ వస్తే మీ దగ్గరికి ఎందుకు రావాలా? అదే మీ దగ్గర ఎక్విప్మెంట్ ఎలా ఉంది ఇంతకు? అదే ఎగ్జాక్ట్లీ మీరు అడిగిన క్వశ్చన్ చాలా చక్కగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి కూడా అనుకోవచ్చు, అంటే సిటీ ఫెసిలిటీ అందరికీ 4 wheelers ఉంది, ఇక్కడ జరగాల అని ఏం లేదు, వాళ్ళు లక్షణంగా వేరే అవుట్ స్టేషన్స్కి వెళ్ళొచ్చని ఒకటి నమ్మకం. ఇప్పటికి కూడా దాదాపుగా మీరు సర్వే చేస్తే ఎవ్రీ 5 to 10 houses-కి ఖచ్చితంగా నా దగ్గర ఒక డెలివరీ అయితే అయి ఉంటుంది. బనాన్పల్లి చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడైనా అడగండి, 5 to 10 houses-కి అట్లీస్ట్ ఒక్కరైనా డెలివరీ అయింటారు. దాంట్లో ఒక 3 ANC చెకప్స్ కన్నా వచ్చింటారు. సో ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక 7 years ఇంకా నా దగ్గర పుట్టిన పిల్లలందరూ వాళ్ళు మ్యారేజ్ అయ్యి
మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ డెలివరీస్కి వస్తున్నారు. సో అలా మొన్న ఒక పేషెంట్ కూడా క్యాజువల్గా నాకు ఆ మాట అన్నారు, మేడం మీ దగ్గర డెలివరీ అయిన వాళ్ళందరినీ ఒక్కసారి, ఇప్పుడు నెట్వర్క్ చాలా బాగుంది కదా, ఒకసారి మీరు ఇచ్చేస్తే మీ హాస్పిటల్ నిండిపోతుంది, అంతమంది మీ దగ్గర కానిపోయిన వాళ్ళు అన్నట్టు. ఓకే, ప్రౌడ్ ఫీల్ అంతవరకే, అట్లనే ఏం లేదు, మాదంటూ ఏముండదని, అన్ని గాడ్స్ గ్రేస్ అంతవరకే. ఎప్పుడు మనము నేను చేస్తున్నానని ఎప్పుడు అహం పడడానికి లేదు. కాన్ప్ అనేది ఒకటి మ్యాజికల్ గాడ్స్ గ్రేస్. ఎందుకంటే ప్రతి నిక్ ఆఫ్ ద మూమెంట్లో కూడా అసలు కొన్నిసార్లు ఎంత రిస్క్ అవుతుందంటే, అంటే బ్లడ్ ఉండదు, ఫస్ట్ థింగ్ బ్లడ్ బ్యాంక్ లేదు, ఎమర్జెన్సీ కేర్కి సెకండ్ హ్యాండ్ దొరకదు. ఇప్పుడు నేనే చేస్తున్నాను, ఏదైనా కాంప్లికేషన్ అయింది, నాకు ఇంకొక హ్యాండ్ కావాలి. సో అప్పట్లో ఎవరు లేరు, డాక్టర్స్ లేరు, సర్జన్ లేరు, ఫిజిషియన్ లేరు, పీడియాట్రిషియన్ లేరు, అన్నీ ఇడిచిపెట్టాడు. ఇప్పుడు 10 years ఇంకా అందరు ఉన్నారు, అంతకు ముందు చెప్పేది ఎవరు లేరు. సో ఫస్ట్ 10 years ఆఫ్ లైఫ్ నేను సార్ ఇద్దరే డెలివరీకి ఇన్ కేస్ అవసరమైనా కూడా సార్ నాకు వచ్చి కోఆపరేట్ చేసేవాళ్ళు. ఇంకా బేబీకి మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇచ్చిన రోజులు ఎన్నో ఉంది. అప్పుడు హెచ్ఐవి లేదు ఏమీ లేదు, మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇచ్చి బతికించినాము అంతవరకే. ఎన్ని బ్లడ్ అట్లా మేము మౌత్లో సక్ చేయాల్సి పడిందంటే, టచ్ అయ్యిందో తెలియదు కానీ, ఏమీ లేని రోజుల్లో కూడా మనదంటే ఏముంది అప్పట్లో, ఏవి లేని రోజుల్లో కూడా వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ అంటే జస్ట్ బికాస్ గాడ్స్ గ్రేస్. మీరు అన్నారు కదా మేడం, ఒక బాబుకి మౌత్ బ్రీతింగ్ ఇచ్చి బతికాల్సి వస్తుంది. అట్లా అప్పుడు ఎంతమంది బ్రతికించినాక బాబు ఏడిచినప్పుడు మీరు ఎలా ఆనందపడతారు? అంటే ఒక బేబీని బ్రతికించాను కదా. ఆబ్స్టెటిషియన్స్ ప్రొఫెషన్ అనేది ఒక ముళ్ళు చైర్ మీద కూర్చున్నట్లే. దే లుక్ వెరీ లైక్, అంటే చాలా అబ్బా గైనకాలజిస్ట్ కదా వాళ్ళకేముంది, చాలా హ్యాపీగా ఉన్నారు. కాదు, దాని వెనక ఉండే పెయిన్ మాత్రం చాలా ఎక్కువ. ఎప్పటి వరకు డెలివరీ చేసేంత వరకు, డెలివరీ బేబీ ఏడ్చిన తర్వాత పొందే ఆనందం అన్నీ మర్చిపోతాం. మదర్ ఎట్లా మర్చిపోయి ఆనందం పొందుతారో డాక్టర్స్ కూడా అంతే ఆనందం పొందుతారు. డెఫినెట్లీ అసలు ఏ డివిజన్స్లో కూడా మళ్ళీ డాక్టర్ని గుర్తు చేసుకునే అట్లాంటిది పెద్దగా ఉండదు. ఒక అపెండిక్స్ ఆపరేషన్ అయింది, పేషెంట్ రిలీవ్ అయిపోయినారు, కొన్నేళ్ళకి ఆ డాక్టర్ని మర్చిపోతారు. బట్ ఆబ్స్టెటిషియన్ అట్లా కాదు. డెలివరీ అయిన తర్వాత ఆ బేబీ పెద్దగా అయిన తర్వాత కూడా, అంటే ఇప్పుడు మనం యూజువల్గా ఎప్పుడైనా ఫంక్షన్స్ టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు మేము మర్చిపోయింటాం వాళ్ళని, వాళ్ళు గుర్తు చేసి, మేడం ఈ పాపకు మీరే కాన్సల్ట్ చేశారు, నాకు ఎన్నేళ్లకు పిల్లలు పుట్టలేదు మేడం, అప్పుడు మీరే ఈ పాపని బతికిచ్చారు, ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ ఇచ్చి ఇప్పుడు మా పాపకు పెళ్లి చేస్తున్నాము, మీరు రావాలి కార్డు ఇచ్చి మొక్కుతారు చూడండి. అది ఇంకా ఆనందం ఇంకా స్కైలో ఉంటుంది, అంత ఆనందంగా ఉంటుంది అసలు. అట్లా మనం చాలా సందర్భాల్లో పల్లెటూరులో కావచ్చు, డెలివరీ అంటే ఇంట్లో కూడా డెలివరీ అవుతారు. అవునవును. ఆ సందర్భాలు అంటే మీరు ఏమైనా ఇంటికి వెళ్ళి కూడా డెలివరీ చేసే అవసరం పడింది ఎప్పుడైనా? ఎక్కడ ఇంటికి వెళ్ళి అయితే ఎవరికి చేయలేదు, కానీ మేము ఇక్కడ ఈ హాస్పిటల్కి షిఫ్ట్ అవ్వక ముందు స్టేట్ బ్యాంక్ దగ్గర ఒక హౌస్లో ఉంటుంది. ఫ్రంట్ మాకు ఒక వరండా లాంటిది ఉండేది. వరండా కమ్ సోఫా ఉండేది. నైట్ టైం నాకు ఒక్కోసారి పేషెంట్ వచ్చేవాళ్ళు. మా హాస్పిటల్ రెడ్ మసీద్ దగ్గర ఉండేది కాబట్టి కాస్త డిస్టెన్స్, అంటే 10 minutes డిఫరెన్స్ పడుతుంది మనం అక్కడి ఇంకా నడిచి వెళ్ళడానికి. కొంతమంది హెవీ పెయిన్స్తో వచ్చేవాళ్ళు. నైట్ వచ్చిన వాళ్ళు ఎంతమందో, దాదాపుగా ఒక మోర్ దెన్ ఐ థింక్ 60-70 బేబీస్ మా ఇంట్లోనే పుట్టారు. వాళ్ళు వచ్చారు, షిఫ్ట్ చేయడానికి కూడా టైం లేదు. అక్కడ నేను అన్ని ఏర్పాటు చేసింది, ఎమర్జెన్సీకి, అంటే బేబీ డెలివరీ చేసి మాయా తీసేంత వరకు ఇంజెక్షన్ వేసి పేషెంట్ స్టేబుల్ అయ్యి 1/2 hour 1 hour అయిన తర్వాత వాళ్ళ వెహికల్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వస్తే అప్పుడు మిగతాదన్నీ చేసేదాన్ని. సో అలా ఒక దాదాపుగా అయినారు. నాకు కౌంట్ అయితే తెలీదు అందాజుగా, ఎందుకంటే అక్కడ కూడా మేము 10 years ఉన్నాం కాబట్టి ఒక దానికే సపరేట్గా ఒక డెలివరీ టేబుల్ ప్లస్ ఎమర్జెన్సీ మెడికేషన్స్ విత్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే కావాలో అన్నీ పెట్టుకొని ఉండేదాన్ని. అట్లా చాలా మంది డెలివరీస్ ఇంట్లో అయినారు. ఇది మాత్రము ఎవరి గైనకాలజిస్ట్కు జరిగినదేమో, విలేజ్ సెటప్ కాబట్టి. అంటే నేను దట్స్ వాట్, ఇంట్లో కాన్ప్ అనేది ఖచ్చితంగా పెద్దవాళ్ళు మేడం ఇంట్లో కూడా చేస్తారని చెప్పేసి అలా మాత్రము ఎంకరేజ్ చేయలేదు. కానీ నాకు మా అత్త మామ వాళ్ళు చాలా కోఆపరేటివ్, సార్ చాలా కోఆపరేటివ్ ఉన్నారు కాబట్టి ఎవరు అట్లా అబ్జెక్షన్ పెట్టలేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు మనకు ఖచ్చితంగా వాళ్ళ సహకారం లేనిదే మనం చేయనీయలేదు.
ముఖ్యంగా మా అత్తమామ వాళ్ళు చాలా మంచి వాళ్ళు. సో అలాంగ్ విత్ దట్ సార్ అయితే సెకండ్ గైనకాలజిస్ట్గా ప్రతి చోట నాకు హెల్ప్ చేశారు. ప్రతి చోట డెంటల్ కాకుండా సెకండ్ గైనకాలజిస్ట్ ఆల్మోస్ట్ నాకు, ఎందుకంటే అప్పట్లో స్టాఫ్ కూడా కష్టం అండి ఈ ఊరిలో. అంటే 20 years బ్యాక్ ఇక్కడికి వచ్చేంత వరకు, ఇక్కడైతే సఫిషియెంట్ స్టాఫ్స్ ఉన్నారు. పాత హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పాను కదా ఇది పక్కా విలేజ్. సో పక్కా విలేజ్ ఉన్నప్పుడు అంత ఎడ్యుకేషన్ ఉండే స్టాఫ్స్ ఎక్కడికి రావాలి, ఇక్కడ దొరకడం కష్టం ఉండే. సో ఏదైనా ఎనీథింగ్ ఆబ్స్టెటిక్లో ఏది ఇబ్బంది ఉన్నా కూడా సార్ నాకు రైట్ హ్యాండ్గా ఉండేవాళ్ళు. మేడం ఇప్పుడు చాలా మటుకు ప్రెగ్నెన్సీ కావడం గతంలో ఈజీగా ఉంది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావాలంటే చాలా కష్టం అవుతుంది. అంటే ఎందుకు మేడం? అంటే ఎవరిలో లోపం ఉంటుంది? సెడెంటరీ లైఫ్ ఏం లేదు, ఇది టోటలీ సెడెంటరీ లైఫ్. ఫుడ్ విషయంలో ప్రాబ్లం అయిందండి. అందరూ జంక్ ఫుడ్కి అలవాటు పడినారు. మెయిన్గా ఏమంటే ఇద్దరు వర్కింగ్ లేడీస్, లేట్ మ్యారేజెస్. 29-30 years వరకు మ్యారేజ్ మినిమం ఎవరు అవ్వట్లేదు. అప్పట్లో అంత 18 దాటితే 20 అయిపోతుంది. అబ్బాబ్బా పిల్లలు పెళ్లి కాలేదు, 20 ఏళ్ళు వచ్చేసింది అనేవాళ్ళు. ఇప్పుడు లేదు, ఎవరినైనా అడగండి 27 అబోనే మీరు మేడం. నేను 25 ఎగ్జాక్ట్. డాక్టర్ చదువుకున్నారు అన్ని మీకు? అలా ఏం లేదు, MBBS అయిపోయింది కరెక్ట్ ఏజ్ కనమాట. ఇంకా మా ఫాదర్ ఒకటే ఆలోచన, డాక్టర్నే చేసుకుంటారు. బెటర్ అండర్స్టాండ్ అంతే, అంతకు ఓకే. క్లినిక్ పెట్టుకోవచ్చు, ఒక హాస్పిటల్ పెట్టుకోవచ్చు అట్లా. అంటే మా కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్, నాది సార్ది కూడా డిఫరెంట్. గైనకాలజిస్ట్ ప్లస్ డెంటిస్ట్ కూడా ఇక్కడ ఎవరు లేదు, మేము ట్రెండ్ స్టార్ట్ చేసాం అది. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. బట్ మమ్మల్ని అందరూ డిస్కరేజ్ చేశారు ఇది కాంబో కరెక్ట్ కాదని. బట్ అట్లేం లేదు, నైస్. మేడం మీరు డాక్టర్ గా చేశారు, మీ తల్లిదండ్రులు చదివించారు, ఎన్నో అప్పుడు లక్షలైందో తెలీదు అప్పుడు కాస్ట్. ఓకే, సర్టన్ డబ్బులు పెట్టి డాక్టర్ చేశారు. మీరు బనాయనపల్లి వచ్చి చిన్న హాస్పిటల్ ఉంటే మీ ఫాదర్ కానీ పేరెంట్స్ కానీ అక్కడ ఎందుకు సిటీలో వెళ్ళొచ్చు కదా, ఆడ పెట్టచ్చు కదా అని చెప్పి రిస్ట్రిక్షన్స్ కానీ ఏమన్నా కొంచెం అట్లాంటివి ఏమన్నా చెప్పారా మీకు? ఖచ్చితంగా జరిగింది, లేదని చెప్పట్లేదు. ఎందుకంటే ఒకటే అంటే అడగడం ఎందుకంటే కారణం మీరు కర్ణాటక అంటే కూర్గు అంటే చాలా కూల్ ప్లేసెస్, ఇక్కడ ఆర్ట్ బనాంగంలో అంటే చాలా ఆర్ట్, హీట్ ఎక్కువ, ప్లస్ రాజకీయం కూడా ఎక్కువ, ఫ్యాక్షన్ కూడా ఎక్కువ. ఇక్కడికి వచ్చి ఇంత కూల్ గా ఎట్టున్నారో అర్థం కాలే. ఆ కూల్ ప్లేస్ ఉంటే హీట్ లో కూల్ గా. నిజంగానే అంటే మాకు అప్పుడు ఉండే ప్రాక్టీస్ కు, టు బీ ఫ్రాంక్ హానెస్ట్ గా చెప్తున్నాను, మంత్ లో నేను 25 days నైట్ డ్యూటీస్ చేసేదాన్ని. నైట్ డ్యూటీస్ అంటే ఇర్రెస్పెక్టివ్, అది డెలివరీస్ అనే కాదు, నైట్ ఆస్మా పేషెంట్ వచ్చేవాళ్ళు, వామిటింగ్స్ వచ్చేవాళ్ళు, ఫీవర్ వచ్చేవాళ్ళు, పీడియాట్రిక్ వచ్చేవాళ్ళు, జీరియాట్రిక్ వచ్చేవాళ్ళు, వీళ్ళు వాళ్ళు అనకుండా కార్డియక్ పేషెంట్, ఫస్ట్ ఎయిడ్. ఒక్క పేషెంట్ వస్తే హోల్ నైట్ అవుట్ అంతే. ఇంకా వాళ్ళని రెసస్టేట్ చేసి వాళ్ళని సెటిల్ చేసి, ఎందుకంటే ఎక్కడ ఆక్సిజన్ లేదు, నెబులైజేషన్ లేదు, దానికోసమనే వచ్చేవాళ్ళు. వాళ్ళకి పేషెంట్ అన్నీ సెటరేట్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని సేఫ్ ప్లేస్కి చేర్పించేంత వరకు నేను ఉండాల్సిందే. సో అలా నెలలో మినిమం 22 to 25 days నైట్ అవుట్ చేశాను. ఒక్క 5 days ఏది పడుకున్నానో నాకైతే తెలియదు అసలు, అంత విగరస్గా నేను వర్క్ చేశాను. హెవీ ఓపీ అంత, అంటే మార్నింగ్ మళ్ళీ యాజ్ యూజువల్ టైంకి వచ్చేసేయాల. దానికే నేను నా ఓపీ ఎప్పుడు 11కే ఉండేది, నేను 9కి ఎప్పుడు పెట్టలేదు. ఎందుకంటే నాకు నైట్ కాల్స్ ఎక్కువ ఉండేది, ప్లస్ అర్లీ మార్నింగ్సే డెలివరీస్ ఎక్కువ ఉండేది. మొత్తం అయ్యి మళ్ళీ హౌస్ హోల్డ్ వర్క్ చూసుకొని, పిల్లలకి ఎడ్యుకేషన్స్ అంతా ఇంపార్టెంట్ కదా, సైడ్ బై సైడ్ అవన్నీ చేసుకుంటూ మళ్ళీ నేను రావాలంటే 11 పట్టేది. ఇంకా అదే ట్రెండ్ ఫాలో అయిపోయింది. 11కి స్టార్ట్ చేసే ఉద్దేశం మాత్రం అదేనే. అలా ఉన్నప్పుడు అంత పీక్ ప్రాక్టీస్లో ఖచ్చితంగా పేరెంట్స్ అన్నారు, నీ ప్రాక్టీస్ బెంగళూరులోనో ఇంకా ఎక్కడైనా ఉండింటే కరోర్పతి అయిపోయేదాన్ని అంటే. బట్ మేమన్నా లేదు. సో అమౌంట్ లెస్ ఉండొచ్చు, బట్ పేషెంట్ ఇంకా వచ్చిండే ఆ ప్రేమ ఆధారం, అంటే మనం బయటికి వెళ్తే మనకిచ్చే ఆ రెస్పెక్ట్ కానీ, ప్రేమతో ఇచ్చే రెస్పెక్ట్, భయంతో కాదు, ప్రేమతో ఇచ్చే ఆ రెస్పెక్ట్ అనేది డబ్బుతో కొనలేనిది. అంటే మీరు కూడా సిటీలో పెరగాలని చెప్పేసి ఆశ ఉంటుంది కదా? నాకు ఫస్ట్ ఇంకా లేదు, నాకు సిటీ లైఫ్. మీ తల్లిదండ్రులకు ఉంటుంది కదా? వాళ్ళకి సిటీ లైఫ్ ఇష్టమని కాదు, వాళ్ళ అన్నింత ఒకటే, అంటే మీరు ఇంత కష్టపడి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే 0 level ఇంకా వచ్చాము మేము. మా ప్రాక్టీస్ వి స్టార్టెడ్ విత్ 0 level, అంటే బ్యాక్ స్టార్టింగ్ ఏమీ సపోర్ట్ లేకున్నట్ల వి స్టూడ్ బై అవర్ సెల్ఫ్ అంతే.
చాలా కష్టపడినాం. అంటే ఒకప్పుడు మనము లోన్స్ కావాలా అని ఒక 2 lakhs లోన్ కావాలా అన్న కూడా ఒక్క బ్యాంక్ కూడా ముందుకు రాలేదు, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్టీ అని. ఇప్పుడు ఒక కాల్ చేస్తే ఎన్ని సిఆర్స్ అని ఇవ్వడానికి రెడీ ఉన్నారు, అది వేరే విషయము. బట్ అట్లా మేము వి స్టూడ్ బై అవర్ విత్ డిఫికల్టీస్. అంటే ఒకటే అనుకున్నాం, ఏదైనా రాని మనము నిలబడాలి, అంతే కష్టపడి మనము నిలబడాలి. మన కష్టం ఏంటనే ఉండని, మనం న్యాయంగా ఉంటే గాడ్ విల్ టేక్ కేర్. ఇంతే మా థీమ్. దట్స్ హౌ వీ ప్రోగ్రెస్. నథింగ్ ఆఫ్ అవర్ గ్రేట్ ఎల్డర్స్ ఆశీర్వాదం కంప్లీట్గా అటువైపు ఇటువైపు, మా తండ్రి గారిని ఇంకా ఇటువైపు ఇంకా ఇద్దరు బ్లెస్సింగ్స్ ప్లస్ మన బిలీఫ్ ఆన్ గాడ్, ఎథికల్, ఇదే మమ్మల్ని ఇంతవరకు తెచ్చిపెట్టింది. మేడం గైనిక్లో మీరు ఎంతవరకు చేశారు? ప్లస్ ఒకవేళ మీరు పీజీ కావచ్చు, ఎండి కావచ్చు చేసింటారు, ఎందుకు గవర్నమెంట్ సైడ్ ఎందుకు పోలేదు? గవర్నమెంట్ జాబ్ సైడ్ గవర్నమెంట్ది చాలా ఆప్షన్స్ వచ్చాయి నాకు. నేను ఇప్పుడు పేరు అయితే చెప్పకూడదు, కాంట్రాక్ట్ బేసిస్ మీద రమ్మని దాదాపు 20 years బ్యాక్ ఇంకా నన్ను చాలామంది లోకల్ లీడర్స్ అందరూ పిలిచారు. నెక్స్ట్ డేనే మీకు పోస్టింగ్ ఇస్తాను. నాకు నిజం చెప్పమంటారా? చెప్పండి, నిజం చెప్పాలా. నాకు అన్ఎథికల్ ప్రాక్టీస్ ఇష్టం లేదు. అంటే ఇప్పుడు నేను గవర్నమెంట్లో చేసిన తర్వాత మళ్ళీ నేను వచ్చి ఇక్కడ ప్రైవేట్గా చేసుకోవడము, రెండుకి న్యాయం చేయలేను. అంటే ఒక సైడ్ ఉండాలంటారు, ఒకటే సైడ్ ఉండాలి. నాకు ప్రాక్టీస్ ఉండని లేకపోయినాయి. మేము ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత కూడా బేతంచెర్లలో పిలిచారు, కోయలకుంటలో పిలిచారు, అవుకులో పిలిచారు, చుట్టుపక్కల ఎన్ని గ్రామాలని ఇంకా విజిటింగ్ డాక్టర్స్గా పిలిచారు నన్ను. మీరు ఒక్క రోజు రండి మేడం, అందరూ ఏఎన్సీస్ అందరూ మీకు ఇక్కడికి ఇంత దూరం రావాలా, అట్లీస్ట్ మేము బెనిఫిట్ అవుతాం. లేదు, నా ఒక్కరోజు నేను అక్కడికి వస్తే ఆ రోజు ఇక్కడ ఏదైనా డెలివరీ కేసు దే ఆర్ హెల్డ్ అప్ కదా. సో దానికి నాకు ఇష్టంలే. ప్లస్ నేను అంటే కాంప్రమైజ్డ్గా మెడికేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వలేను, అసలు ఇవ్వలేను. నేను ఏదైతే స్టాండర్డ్గా అనుకుంటానో అలాగే ఉండి తీరాలి. మీరు అనుకునేది మీరు చేసుకోవాలి, ఖచ్చితంగా అట్లే ఉండాలి. ఇప్పటికి కూడా టిల్ టుడే నేను అదే మెడికేషన్స్ స్టాండర్డే వాడాలి, అదే కుట్టుదారాలే వాడాలి. వాళ్ళు డబ్బులు తక్కువ ఇచ్చారా ఎక్కువ ఇచ్చారా, కాంప్రమైజ్డ్ అవుతానా, యూజ్డ్ మెటీరియల్స్ వాడతానా, అలాంటివన్నీ ఐ డోంట్ ఎంకరేజ్. నేను ఇంకా గవర్నమెంట్లో చేశానంటే నేను అవన్నీ బెండ్ డౌన్ అవ్వాలి, నాకు ఇష్టంలే. మీరు వాడాల్సుకున్న ఎక్విప్మెంట్ వాడలేరు, గవర్నమెంట్ ఇచ్చే ఎక్విప్మెంటే వాడాలా, అది కూడా ఉంటుంది. నేను 1 year పీజీ తర్వాత కూడా కంపల్సరీ రెసిడెన్షియల్ ఉండింది. 1 year నేను బనాన్పల్లిలో చేశాను, 1 year చేశాను. అప్పుడు కూడా నేను దాదాపుగా 80% డెలివరీస్ నా పేషెంట్స్ అందరినీ అక్కడే రమ్మని చెప్పాను, గవర్నమెంట్గా రమ్మని చెప్పాను, అందరికీ అక్కడే చేశాను. ఇంకా అన్అవాయిడబుల్ నైట్ టైం వచ్చిండే వాళ్ళు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేవాళ్ళు. అప్పుడు కూడా నేను ఈవినింగ్ నా ఓపీ అయిపోయే వరకు నేను ఇక్కడికి వచ్చి ఓపీ చూసేదాన్ని కాదు. నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే నైట్ 10 o'clock వరకు నా వరకు వెయిట్ చేసి ఓపీ చూపించుకొని వెళ్ళేవాళ్ళు. అంతవరకు నేను పనికి న్యాయం జరగల, మీ చేసిన దానికి తృప్తి. ఐఎమ్ హ్యాపీ. అసలు నేను గవర్నమెంట్లో ఉన్నంతసేపు నేను స్టాఫ్కు మొత్తం అందరికీ కూడా నేను అసలు సబ్జెక్టు నేను టీచ్ చేశాను, వాళ్ళకు అవగాహన ఇచ్చాను. ఎపిసాటమీ సూచరు ఎట్లా మీరు హైజీనిక్గా చేయాలా, విత్ సింగిల్ ప్యాకే మీరు ఎలా అన్ని లేయర్స్ ఎంత చక్కగా వేయచ్చు, బ్లీడింగ్ ఎట్లా ఆపాలా, ఏం కథ ఎవ్రీ వీక్ నాకు టీచ్ చేయమని చెప్పింటే నేను ఎవ్రీ వీక్ వాళ్ళకు టీచ్ చేశాను. మొత్తం స్టాఫ్ మొత్తం వాళ్ళు బుక్ పేపర్ పెట్టుకొని పెన్ను పేపర్ బుక్ పెట్టుకొని రాసుకునేవాళ్ళు, అందరూ రాసుకున్నారు. సో ఐఎమ్ హ్యాపీ. అట్లీస్ట్ నాలెడ్జ్ కొంతమందికి, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ డెలివరీస్ చేసేది, స్టాఫే కదా ఎక్కువ చేసేది గవర్నమెంట్లో. సో వాళ్ళకు టీచింగ్ ఇస్తే వాళ్ళు పేషెంట్ లైఫ్ని సేవ్ చేస్తారు కదా, అంతకుమించి ఏం కావాలా. సో ఇండైరెక్ట్లీ వెన్ యూ టీచ్ అంటే జ్ఞానం అనేది ఎవరు దోచలేరు కదా, వాళ్ళకి చెప్పిన జ్ఞానంతో వాళ్ళు 100 మందిని బతికిచ్చినారంటే ఐ ఫీల్ హ్యాపీ. అంతే, మీరు ఒక మాట చెప్పినారు కాబట్టి పాటిస్తుంటారు, అంతే వాళ్ళు పాటిస్తున్నారు. మేడం కొందరు పిల్లలు వద్దని చెప్పేసి కొంచెం అబార్షన్ చేసుకుంటుంటారు, అది చాలా డేంజర్ అంటున్నారు, దీన్ని ఎలా మీరు చెప్తారు? దానికి యాక్చువల్గా డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ రూల్స్ ప్రకారంగా కిట్స్ అనేది బయట మెడికల్ షాప్లో అమ్మకూడదు. అది ఓన్లీ త్రూ గైనకాలజిస్టు అథెంటికేటెడ్ డాక్టర్స్ మాత్రమే చెక్ చేసిన తర్వాత ఇవ్వాలి. ఇప్పుడు పేషెంట్స్ ఎట్లా అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఏదైనా సరే వాళ్ళకు ప్రొటెక్షన్ లేక బై మిస్ అయ్యింది అంటే అలా టాబ్లెట్స్ డాక్టర్ పర్యవేక్షణ లేకున్నట్లా తీసుకుంటే
ఒక్కొక్కసారి ఏమంటే అది గర్భము ఉండాల్సిన చోట లేకున్నట్లు, అంటే గర్భసంచిలో కాకున్నట్ల పక్కన ట్యూబ్లో అండాశయాలు, అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అలాంటి వాళ్ళు డాక్టర్ సలహా లేక తీసేసుకుంటే ట్యూబ్ రప్చర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది అబార్షన్ అయినప్పుడు ట్యూబ్ రప్చర్ అయిపోయి పెద్ద ప్రాణానికి అపాయం అవుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చి స్కానింగ్ చేసిన తర్వాత, స్కానింగ్ చేసుకొని గర్భసంచిలోనే గర్భం ఉంది అని తెలుసుకున్న తర్వాత వాళ్ళ పర్యవేక్షణలో సరైన డోసేజ్ తీసుకుంటే ప్రమాదాలు ఉండదు. బట్ యూజువల్గా నేనైతే అబార్షన్కు ఎంకరేజ్ చెయ్యను, ఎట్టు పరిస్థితిలో ఎంకరేజ్ చెయ్యను. బట్ నిజంగా అనామలీస్ ఏదైనా ఉండి బేబీకు, లేదు ఇంకేదైనా కారణం ఉంటే, అంటే నిజమైన రీజన్ ఉంటే వాళ్ళు అలా తీసుకోవాలంటే డాక్టర్ సలహా లేక తీసుకోవడం అనేది డేంజర్ అయింది. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు సిజేరియన్ జరుగుతూ ఉంది కాబట్టి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా కామన్ అయిపోయింది. అప్పట్లో చాలా రేర్గా చూసేవాళ్ళం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. సో వాళ్ళు పెద్ద ప్రాణానికి అపాయం తెచ్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అలా తీసుకోకూడదు ట్యాబ్లెట్స్ని ఖచ్చితంగా. ప్లస్ దానికి డోసేజ్ కూడా డాక్టర్ అయితే కరెక్ట్గా చెప్పగలుగుతారు. మెడికల్ షాప్లో వాళ్ళకు సగం నాలెడ్జ్తో చెప్పి పేషెంట్లు ప్రాణం ఇబ్బంది అవుతుంది. సో నా సలహా ఏమంటే దయచేసి ఎక్కడైతే కాన్పు చేసుకుంటారో వాళ్ళకు గ్యాప్ కావాలనుకుంటే పలానా డాక్టర్ని అడిగితే వాళ్ళే పిల్లలు కాకున్నట్లే ఎన్నో మెథడ్స్ ఉన్నాయి, వాళ్ళు చెప్తారు. అది బెస్ట్ మెథడ్. కాపర్ టీ పెట్టించుకోవడం కానీ ఇంకేదైనా ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ అట్లా వాడడం బెస్ట్ మెథడ్. అందరూ డాక్టర్స్కు నేను రిక్వెస్ట్ చేస్తాను, ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళకి ఎన్నేళ్ళు పిల్లలు వద్దంటే దానికి తగిన సలహా డాక్టర్ ఇచ్చేస్తే ఈ కాంప్లికేషన్స్ కూడా తగ్గించవచ్చు. డాక్టర్స్ పరంగా, మా పరంగా. సో వాళ్ళకి చెప్పాలి, మీరు సిజేరియన్ అయింది 3 years వరకు పిల్లలు కాకూడదు, ఇలాంటి మెథడ్స్ వాడండి, అత్తగారింటికి పోయే లోపలే వస్తే కాపర్ టీ పెట్టేస్తామని చెప్తే అక్కడికి వాళ్ళు ఆ ప్రాబ్లమ్ ఇంకా సేవ్ అవుతారు. డాక్టర్ పరంగా. పేషెంట్ పరంగా బై మిస్టేక్ వాళ్ళు వినలేదు అంటే ఇన్ కేస్ ఇదైతే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవాలి. మేడం ఫైనల్ మీ గోల్ ఏమైనా ఉందా? గోల్ అంటూ ఏం లేదు. సో ఫార్ నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు ఐ విల్ రెండర్ మై సర్వీస్, అంతే. కాంప్రమైజ్ లేకుండా సర్వీస్ చేయాలి. ఇదే రకంగా కాంప్రమైజ్ లేక నాకు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు నేను కంటిన్యూ చేస్తాను, అంతవరకే. అది దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ అట్లా ఏముండదు. సో వీలైతే ఒక ఎండ్ ఏజ్లో మాత్రము అన్నీ ఇచ్చిపెట్టిన తర్వాత ఈవెన్ ఐ వాంట్ టు ఎంజాయ్ మై రిటైర్డ్ లైఫ్. సో ఇంకా అది అంతే, అంతకుమించి గోల్స్ అంటే ఏం లేదు. ఎందుకంటే మేము ఫ్రీ సర్వీస్ చేయాలనుకుని ఉండేది, క్యాంప్స్, ఫ్రీ సర్వీస్ అన్ని రకాలుగా అవి ఫుల్ ఫ్లెడ్జ్గా చేసుకున్నాం. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత దాదాపు 10-15 years ఎవ్రీ ఇయర్ క్యాంప్ కండక్షన్ చేయడం కానీ ఫ్రీ సర్వీస్ కానీ అవన్నీ చేసాము. ఇప్పుడు ఏమి అలాంటిది అంటే ఎక్స్పోజర్ కోసము చెప్పడానికి కోసము ఏది అనుకోను. ఇప్పుడు నా చేంబర్లో చూశారు కదా, నేను మెడికేషన్స్ అన్నీ పెట్టింటాను. సో నేను రాసి పంపిస్తాను, దిస్ ఇస్ ఫర్ ఫ్రీ అని చెప్పి. సో రాస్తే ఇంకా నా చేంబర్ ఇంకా ఇచ్చి పంపిస్తా, వాళ్ళు ఫ్రీ ఇచ్చేస్తారు, అంతవరకేనా. వేరెవర్ ఐ వాంట్ గివ్ రిడక్షన్, నేను ఈ రిడక్షన్ ఇచ్చుకుంటా, ఫీజులో కానీ మెడికేషన్లో కానీ. ఇప్పటికి కూడా నా దగ్గర పనిచేసిన ఆయమ్మలు కానీ స్టాఫ్ కానీ వేరే చాలామంది అసలు వాళ్ళకు ఎవరు దిక్కు లేదు, పాపం వస్తారు. వాళ్ళకి ఇప్పటికొచ్చినా నేను వాళ్ళకి టోటల్ ఫ్రీ సర్వీసే ఇచ్చి పంపిస్తాను. అది నేనేం పబ్లిసిటీ చేసుకునే అక్కరే లేదు నాకు అసలు. అవుట్ ఆఫ్ మై దిస్ థింగ్ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఎవరికి ఇవ్వాలన్నా ఎంత ఇవ్వాలన్నా ఇస్తాను, అంతవరకే. సో ఎవరైనా పేషెంట్ నాకు ఇది ఉంది ప్రాబ్లం మేడం అంటే ఖచ్చితంగా నేను ఐ ఎక్స్టెండ్ మై హెల్ప్. అందరికీ కాదు, మళ్ళీ ఖచ్చితంగా ఎవరు రిలేబర్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకు హెల్ప్ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా నేను చేస్తాను. స్కానింగ్ విషయంలో కానీ వాళ్ళకు ఈరోజు బేబీ కనబడలేదు, ఖచ్చితంగా 15 days తర్వాత నేను ఛార్జ్ చేయను, మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్టే చూస్తాను. ఉమ్ము నీళ్ళు తక్కువ ఉంది, ఈరోజు చూశాను, స్కాన్ పే చేశారు, మళ్ళీ 2 times చేయాల్సి పడుతుంది, నేను ఛార్జ్ చేయను. నాదే కదా స్కానింగ్ మిషన్, నేనే కదా చేసేది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాను అంతే. అంటే అదే ఇది నేను మీకోసం చెప్తాను అంతే. వేరెవర్ ఫీజిబిలిటీ ఉంటే అక్కడ మొత్తం అంతా నేను మా సాటిస్ఫాక్షన్ కోసం నేను కానీ సార్ కానీ ఇద్దరు అంతేనే. సో ఎవరికి ఎంత నీడీ పీపుల్ ఎవరు వస్తే వాళ్ళకు సహాయం చేస్తూ పోతాం. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి అయితే బనానపల్లిలో గీతా హాస్పిటల్లో గైనిక్ గీతా గారు చెప్పారు. అయితే ₹5 నుండి వైద్యం చేస్తూ ఇప్పుడు సక్సెస్ఫుల్గా కాంప్రమైజ్ లేకుండా నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. వాళ్ళ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాం.